హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా నా ఛానల్కి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వీడియో ఏంటంటే స్కాట్లాండ్లో డే 2. డే 1 ఎలా జరిగింది అనేది ప్రీవియస్ వ్లాగ్లో ఉంటుంది. ప్రీవియస్ వ్లాగ్ ఎవరైతే చూడలేదో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మార్నింగ్ మేము లేచేసరికి వ్యూ ఇలా ఉంది. సో నైట్ మేము రావడం లేట్ అవ్వడం వల్ల ఎలా ఉంది అని చూడడానికి అయితే అవ్వలేదు. అక్కడ కనిపిస్తుంది కదా, అది టాయిలెట్స్ అండ్ షవర్. అండ్ ఇటు సైడ్ వచ్చి ఇక్కడ టెంట్స్ అది వేసుకోవడానికి అనమాట. ఇది ఒక స్కాటిష్ అతనిది ఫామ్ హౌస్ అంట. క్యాంపింగ్ సైట్ అయితే అస్సలు బాగాలేదు, ఎస్పెషల్గా టాయిలెట్స్ అండ్ షవర్ అయితే అస్సలు బాగాలేదు. దీనికి మేము 95 పౌండ్స్ పే చేసాము. అండ్ ఇండియన్ కరెన్సీలో 9500 అనమాట. జస్ట్ ఒక 8 to 10 అవర్స్ ఉన్నాం అంతే మేము అక్కడ. హై ఫ్రెండ్స్, చూసారు ప్రొఫెషనల్ ఇది చేసేసేస్తున్నాడు. చికెన్ స్కిన్ తీస్తున్నాడు ఫ్రెండ్స్. ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ తీసాడంట. టిష్యూతోనే తీశారు. చపాతీలన్నీ కాల్చినప్పుడు అక్కడ చికెన్ ఉడుకుతుంది. వీళ్ళంతా ప్లాన్ వేస్తున్నారు. ఇంకెవరో మిస్ అయ్యారు. చికెన్ చూపింది. అవునా, నేను చేసేసి వస్తాను. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. మేము ఇప్పుడే ఫ్రెష్ అయ్యి లంచ్ చేసి ఇప్పుడు మొత్తం లగేజ్ అంతా ప్యాక్ చేస్తున్నాం కార్లో. బయట అయితే హెవీ రెయిన్ పడుతుంది, వీళ్ళంతా తడిచిపోయారు. టెంట్ తీసే టైంకి సడన్గా హెవీ రెయిన్ పడింది. సో మా ఫ్రెండ్స్ అంతా తడిచిపోయారు అండ్ టెంట్ కూడా తడిచిపోయింది, లోపలికంతా వాటర్ వచ్చేసాయి. ఈరోజు మేము జస్ట్ 2 లొకేషన్స్కి మాత్రమే వెళ్ళాము, బీచ్ అండ్ హ్యారీ పాటర్ బ్రిడ్జ్. మేము నెక్స్ట్ వెళ్దాం అనుకున్నది ఐల్ ఆఫ్ స్కై. ఐల్ ఆఫ్ స్కై ఇక్కడ నుండి చాలా దూరం ఉండడం వల్ల జస్ట్ 2 లొకేషన్స్ మాత్రమే కవర్ చేయగలిగాం. ఇప్పుడే బీచ్ దగ్గరికి వచ్చాం గైస్. చలి అయితే ఫ్రీజింగ్ ఉంది అసలు, గాలి ఎగిరిపోతుంది. వెదర్ అయితే అస్సలు బాగాలేదు. ఫోన్ హోల్డ్ చేయడానికి కూడా హ్యాండ్స్ ఫోల్డ్ అవ్వట్లేదు, అంత చల్లగా ఉంది. సో ఇప్పుడు మేము గ్లెన్ఫిన్ అని బ్రిడ్జ్ చూడడానికి అయితే వచ్చాము. అసలు ఎంత మంది వెయిట్ చేస్తున్నారో. అది ట్రైన్ ఇప్పుడు 3 to 3:30 మధ్యలో వస్తుందంట. సో అందరూ ఆ ట్రైన్ కోసం వెయిటింగ్. ఇప్పుడే ఫ్యూయల్ స్టేషన్కి వచ్చాము. అక్కడ మనకి టవల్స్ ఉంటాయి. టవల్స్ పెట్రోల్ సో ఇక్కడ డీజిల్ కాదు. ఫుల్ ట్యాంక్ చేసి అయిపోయింది. ప్లీజ్ అక్కడ పడేద్దాం. మొత్తం 91 పౌండ్స్ 91 pence అయింది. అంటే మన ఇండియన్ కరెన్సీలో అరౌండ్ 9259 లీటర్స్ పట్టింది. ఇప్పుడు నేను కాఫీ తీసుకున్నా. మార్నింగ్ నుంచి కాఫీ తాగలేదు. పక్క జరగంతు కాఫీ వచ్చింది. నేను హాట్ చాక్లెట్ తీసుకున్నా. నెక్స్ట్ మేము ఐల్ ఆఫ్ స్కైకి స్టార్ట్ అయ్యాం. ఎందుకంటే 7 లోపు ఆ క్యాంపింగ్ సైట్ దగ్గర మనం ఉండాలి, అందుకని చెప్పి ఎర్లీగా స్టార్ట్ అయ్యాం. ఇప్పుడే ఐల్ ఆఫ్ స్కైకి వచ్చాము. క్యాంపింగ్ సైట్ తీసుకున్నాము. సో క్యాంపింగ్ సైట్ అయితే చాలా నీట్గా క్లాస్గా ఉంది. అది రిసెప్షన్ అక్కడ వెనక కనిపిస్తుంది. ఇటు సైడ్ వచ్చి టాయిలెట్స్, షవర్ అండ్ లాండ్రీ. నిన్న తీసుకున్న క్యాంపింగ్ సైట్ అయితే చాలా వర్స్ట్ ఉంది అసలు. షవర్ చేయడానికి కూడా చాలా అన్కంఫర్టబుల్గా అస్సలు బాగాలేదు అది. కానీ ఇక్కడ చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. 10 తర్వాత ఎంజాయ్ చేయకూడదు, అంటే సౌండ్స్ రాకూడదంట. ఈరోజు యాక్చువల్లీ మేము నైట్ బార్బిక్యూ అంతా పెట్టుకుని మ్యూజిక్ అది పెట్టుకుని ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం. సో మేబీ ఈరోజు ఆ ప్లాన్ క్యాన్సిల్ అవ్వచ్చు.
10 తర్వాత వెహికల్ ఏమైనా బయటికి తీసుకెళ్తే అది లోపలికి కూడా రాకూడదంట. కొంచెం రూల్స్ అవి ఉన్నాయి. మరి చూడాలి నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తాం ఏంటి అనేది. ఇటు సైడ్ అన్ని టెంట్స్, అటు దూరంకున్నవి క్యారవెన్స్. లొకేషన్ అయితే బాగుంది. నైట్ కూడా చాలా అలానే పడుతుంది. నిన్న నైట్ అయితే వామ్మో చాలా విండ్స్ ఉన్నాయి. మనం వేసి వదిలేసాం అనుకో కొంచెం ఆరిపోతుంది. ఇప్పుడు నైట్ వండుకోవడానికి కావాల్సినవి అన్నీ ఆ టెంట్ దగ్గర తీసుకెళ్తున్నాం. బార్బిక్యూ లేదు కదా ఈరోజు. 10 అవునా? ఇవి ఇప్పుడు కుక్ చేసుకోవడానికి మేము దీంట్లో చికెన్, జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంది. ఇంకా వండుకోవడానికి గిన్నెలు, ఆయిల్, బార్బిక్యూ చేసుకోవడానికి కోలు. ఇప్పుడే కాప్కి వచ్చాము. దగ్గరలో ఒక 1 మైల్లో ఒక కాప్ ఉంటే దాని దగ్గరికి వచ్చాము. సో యాక్చువల్లీ మస్కిటోస్ చాలా ఉన్నాయి. మస్కిటోస్ ఆయిల్ ఏమన్నా దొరికిద్దేమో అని వచ్చాము. అన్ఫార్చునేట్లీ అక్కడ దొరకలేదు. ఇప్పుడు పక్కనే యాస్డా ఉంది. యాస్డాకి వెళ్ళి ఇక్కడైనా హోప్ఫుల్లీ దొరికితే బాగుందని చూస్తున్నాం. మస్కిటో ఆయిల్ అయితే దొరకలేదు. మేము ఇంకా లోషనే రాసుకున్నాం. వచ్చేసరికి 2 టెంట్లు వేసేసారు. ఆ 2 మావే. సో నిన్న ఒక టెంట్ వేయడం వల్ల మాకు చాలా ఇబ్బంది అయింది. మేము కార్లో పడుకున్నాం కదా, సో కార్లో కొంచెం ఇబ్బంది అయింది. అందుకని ఈరోజు 2 టెంట్లు వేసాం. నిన్న లేట్ అవ్వడం వల్ల యాక్చువల్లీ ఇంకో టెంట్ వేయడానికి అవ్వలేదు. పడుకునేసరికి 2 అయిపోయింది. ఇక్కడ వీళ్ళు బార్బిక్యూకి రెడీ చేస్తున్నారు. లోపల వీళ్ళు చికెన్ కట్ చేస్తూ చికెన్ వండుతున్నారు గాయస్. చికెన్ కట్ చేస్తూ వండుతున్నావా గాయస్? నువ్వు కట్ చేస్తున్నావు. వాళ్ళు ఏంటి మీరు ఏం చేస్తున్నారు? వేడి కోసం అది. అక్కడ గ్యాస్ ఎక్కువైంది ఫ్రెండ్స్, అందుకే మంట పెట్టుకున్నాం. డబ్బులు వాల్యూ తెలియట్లేదు ఫ్రెండ్స్ వీళ్ళకి. ఇక్కడ బార్బిక్యూ రెడీ చేశారు వీళ్ళు. నీకేం క్రెడిట్ లేదా? నువ్వేం చేయలేదా? నాలా ఆయిల్ కి నాకు ఒకటి ఇవ్వండి. రైస్ ఉడుకుతుంది. ఇక్కడ చికెన్ కట్ చేస్తుంది. చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై. ఇక్కడ అన్నం ఆల్రెడీ రెడీగా అయిపోయింది. సో ఇప్పుడు స్టవ్ చేసాం ఫ్రెండ్స్ మేము. అందులో ఆయిల్ ఎక్కువైందని ఆయిల్ ఇందులో వేయబోతే ఇక్కడ టెంట్ హోల్ పడిపోయింది మొత్తానికి. ఈ టెంట్ ఇప్పుడు పడేయాలి బయట బార్బిక్యూ చేస్తున్నారు. అదో వాళ్ళు మాకు లోపలికి ఇలా పీసులు ఇస్తుంటే మేము తినుకుంటూ వండుతున్నాం. నెక్స్ట్ వీడియోలో డే 3 ఎక్కడికి వెళ్ళాం అనేది చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్ గైస్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.